హాయ్ ఆల్, గుడ్ ఈవినింగ్. సో ఇదైతే నాది 5 PM టు 11 PM నా డైలీ రొటీన్ ఎలా ఉంటుంది అని అయితే ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే. సో 5 PM అయింది కాబట్టి మా ఇంట్లో టీ టైం. సో మా అత్తయ్య మావయ్య టీ తాగేసి షాప్కి అయితే వెళ్ళారు. సో పిల్లలు ఇప్పుడు లేచారు కాబట్టి వాళ్ళకి చాకోస్ అంతా ఇచ్చి మిల్క్ ఇచ్చేసి నేను ఇప్పుడు టీ చేసుకొని అయితే తాగాను. టీ తాగిన తర్వాత పూజకి అయితే రెడీ చేసుకుంటున్నాను. ఫ్రైడే అండ్ అమావాస్య ఉంది కాబట్టి ఈరోజు ఆషాఢం అమావాస్య ఫస్ట్ డే కాబట్టి సో పూజ చేద్దామని చెప్పేసి ఈవినింగ్ అంతా రెడీ చేసుకుంటున్నాను. సో 5:30 అలా పూజ చేసేసి టెంపుల్కి వెళ్దాం నేను మా అత్తయ్య పిల్లలు అనుకుంటున్నాము. సో అందుకోసం త్వరగా అయితే పూజ చేసేసాను. పూజ చేసేసిన తర్వాత టెంపుల్కి వెళ్ళాలి ఇప్పుడు. అండ్ సింపుల్ రంగులు అయితే వేస్తున్నాను తులసి చెట్టు దగ్గర. తర్వాత వాకిలి ముందు అయితే రంగోలీస్ అంతా వేసేస్తున్నాను. వేసేసి ఇప్పుడు పూజ అయితే అంతా అయిపోయింది కాబట్టి టెంపుల్కి అయితే వచ్చేసాము. సో ఇది మా ఏరియాలోనే ఉంటుంది, హిబ్లూర్లో దొడ్డమ్మ టెంపుల్ అంటే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ ఇయర్లీ వన్స్ అయితే జాతర జరుగుతుంది, చాలా గ్రాండ్గా అండ్ పవర్ఫుల్ దేవుడు అనమాట. సో నేను మా అత్తయ్య పిల్లలు టెంపుల్కి వెళ్ళి వచ్చేసాక అలాగే నడుచుకుంటూ వచ్చేసాము. సో ఈవినింగ్ 7 అలా అయింది. ఇప్పుడైతే ఇంటికి వెళ్ళి మా అత్తయ్య కోసం ప్యాకింగ్ చేయాలి. సో వస్కోటే దగ్గరే కాటేరమ్మ టెంపుల్ అని ఉంది. అక్కడ అమావాస్య రోజు హోమం అంతా చేస్తారని చెప్పేసి మా అత్తయ్య అయితే అక్కడికి జాగరణ కోసం వెళ్తున్నారు. సో అందుకోసం ఇంటికి వచ్చేసాక మా అత్తయ్య కోసం నేను ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నాను. సో మా అత్తయ్యకి ఈరోజు నైట్ అక్కడే ఉంటారు. సో 9 o'clock అలా వెళ్ళి మళ్ళీ మార్నింగ్ 6 అలా వస్తారు. సో ఇవైతే మీషోలో తీసుకున్నాము. మీషోలో ఇవైతే పిల్లో కవర్స్ అనమాట, హెయిర్ పిల్లో కవర్స్ చాలా బాగుంటాయి. ట్రావెలింగ్ టైంలో యూస్ఫుల్ ప్రోడక్ట్ అని చెప్పాలి. సో దీనికి మనకి కావాలా అన్నప్పుడు ఇలా ఓపెన్ చేసి దానికి ఒక పిన్ ఇచ్చారనమాట. దాన్ని ఓపెన్ చేసి ఇలా మనం హెయిర్ని ఫిల్ చేసామంటే మనకి ఇలా అవుతుందన్నమాట. సో ఇది మనకొద్దు అనుకున్నప్పుడు ఇలా పిన్ అనేది ఓపెన్ చేసేసి హెయిర్ని బయటకు వేసేసాము అంటే తీసేస్తే మనకు నార్మల్గా అయిపోతుంది. అప్పుడు చిన్నగా మార్చుకొని మనం బ్యాగ్లో అయితే పెట్టుకోవచ్చు. దీనికి కావాలి అనుకుంటే కోడ్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను. సో మాకైతే ఇవి 2 వచ్చాయన్నమాట. 326 ఏదో పడింది మాకు అప్పుడైతే. సో నేను స్క్రీన్ షాట్ కూడా పెడతాను కావాలంటే, అండ్ కోడ్ కూడా ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. మనకి ట్రావెలింగ్లో అయితే బెస్ట్ ప్రోడక్ట్స్ అనే చెప్పొచ్చు. సో అవి 2 కూడా ప్యాకింగ్ చేస్తున్నాను. అలాగే అక్కడ వెళ్ళాక కూర్చోడానికి ఒక ఇది తీసుకున్నారు కవర్ లాగా, దాన్ని అలాగే ఒక బెడ్షీటు అండ్ పిల్లో కవర్స్, ఒక కర్చీపు అండ్ ఒక టవల్ కూడా పెట్టేశాను అండ్ వాటర్ బాటిల్ ఒకటి. సో మా అత్తయ్య కోసం ప్యాకింగ్ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడు మా అమ్మాయికి హోంవర్క్ ఇచ్చారు, హోంవర్క్ చేయించాలి. సో ఈరోజు అయితే రాపించారనమాట. ఇప్పుడు నర్సరీకి వెళ్తుంది. సో ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది రాయడం అంతాను. సో ఇప్పుడైతే ఇచ్చారు, రాసుకుంటుంది. సో ఫ్రైడే కాబట్టి సాటర్డే సండే రజా ఉంటుంది అని చెప్పేసి నేను కొంచెమే హోంవర్క్ అయితే రాపించాను. సో తను హోంవర్క్ రాసిన తర్వాత నేనైతే డిన్నర్కి ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మా అత్తయ్య అయితే టెంపుల్కి వెళ్ళారు. సో ఇప్పుడు నేను మా మావయ్య అంతే ఉన్నాము. సో మా హస్బెండ్ కూడా ఎవరితో బర్త్డే పార్టీ ఉంటే బర్త్డే పార్టీకి అయితే వెళ్ళారు. సో మా పిల్లలు అండ్ నేను మా మావయ్య అయితే ఉన్నాము. సో మా హస్బెండ్ ఒక 12 అలా వస్తారు అని చెప్పారు. సో అలాగే ఇంట్లో రాగపిండి అయిపోయి ఉంటే మిషన్కి వేయించుకొని వచ్చారు మా మావయ్య గారు. సో బయట వర్షం పడుతుంది కాబట్టి కొంచెం నానిపోయింది. అందుకోసం నేను ఇలా తీసి ఆరబెడుతున్నాను అనమాట. అండ్ ఇలా ఆరబెడుతున్నాను అనమాట. అంటే పైన మాత్రం కొంచెం నానిపోయింది అందుకోసం. అండ్ కిచెన్లోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు ఒక 8:30 అలా అయింది. సో పిల్లలు త్వరగా పడుకుంటారు కాబట్టి ఇప్పుడైతే రాగి బల్ చేయాలి. సో మేము ముగ్గురే ఉన్నాం కాబట్టి సాంబార్ ఉంది, ఆఫ్టర్నూన్ సాంబారే ఉంది కాబట్టి నేనేం సాంబార్ చేయట్లేదు, ఓన్లీ రాగి బల్ అయితే చేస్తున్నాను. ఇంకా నేను వేసుకున్న డ్రెస్ అయితే మెరూన్ అండ్ వైట్ కలర్ డ్రెస్సు. ఇది నాకైతే మీషోలో 298 రూపీస్కి అయితే దొరికింది. నేను తీసుకున్నప్పుడు క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. మనకి ఫ్రంట్లో అయితే ఇలా థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది. వైట్ కలర్ ప్యాంట్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే 360 అలా ఉందన్నమాట. నేను తీసుకున్నప్పుడు 290 రూపీస్కే ఉంది. కావాలి అనుకుంటే స్క్రీన్ షాట్ అండ్ కోడ్ని స్క్రీన్ పైన ఇస్తాను, వెళ్ళి చెక్ చేయండి. డిన్నర్ అయితే చేయించేస్తాను అనమాట. సో ఎందుకంటే వాళ్ళు త్వరగా పడుకుంటారు. అండ్ మా పాప అయితే
7:30 కల్లా వెళ్ళాలి మార్నింగ్. సో అందుకోసం నేను ఏదైనా మార్నింగ్ ఏం చేయాలి అని చెప్పేసి ఫస్ట్ నైటే అయితే నేను థింక్ చేసి పెట్టుకుంటాను. అండ్ ఈరోజు డిన్నర్కి అయితే రాగి బాల్ అండ్ మా మావయ్యకి బ్రౌన్ రైస్ అనమాట. షుగర్ ఉంది కాబట్టి నార్మల్ రైస్ ఇయ్యము, బ్రౌన్ రైస్ అండ్ పాలు చారు అప్పలాలు అనమాట ఈరోజు డిన్నర్కి. సో ఇప్పుడైతే పిల్లలకి తినిపించేస్తున్నాను. సో రాగి బాల్ అయితే అయింది. సో ఇప్పుడైతే పిల్లలకి ఇద్దరికి తినిపించేస్తున్నాను. వాళ్ళు తినిపించేస్తే ఇప్పుడు ఒక 8:30, 9 అలా తినిపించామంటే మా మావయ్య గారు వచ్చే వరకు ఆడుకొని ఉంటారు. ఒక 9:30, 10 కల్లా పడుకుంటారు కాసేపు ఆడుకొని. సో వాళ్ళకి ఇద్దరికి తినిపించింది అయిన తర్వాత సో కొంచెం గిన్నెలు అవంతా ఉంటే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ కడిగి ఇప్పుడే పెట్టుకొనేస్తాను. సో మనకి గిన్నెలు స్టవ్ అంతా క్లీన్గా ఉంటే మార్నింగ్ చేయడానికి కూడా చాలా ఫ్రెష్గా అనిపిస్తుంది. సో మార్నింగ్ త్వరగా లేవాలి. మా అమ్మాయికి లంచ్ బాక్స్ ఏమి ఉండదు, బట్ తనకి చేసి తినిపించి పంపించాలి. 7:30కి అంతా వ్యాన్ వస్తుందన్నమాట. సో అందుకోసం నేను ఇప్పుడే అంతా రెడీ చేసి పెట్టుకుంటాను. మార్నింగ్ ఏం చేయాలి, టిఫిన్కి ఏం చేయాలి అని చెప్పేసి వెజిటేబుల్స్ ఏమైనా ఉంటే ఇప్పుడే కట్ చేసి పెట్టుకుంటాను. సో అలాంటివి ఏమైనా థింగ్స్ ఉంటే కనుక అన్నీ ఇప్పుడే స్టవ్ కానీ గిన్నెలు కానీ అన్నీ కడుక్కొని కిచెన్ అంతా క్లీన్ చేసుకొని పడుకుంటాను, సింక్ అంతా కడిగేసి. సో ఇలా ఉంటే మనకి మార్నింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది అండ్ మనకి రాగానే ఒక పాజిటివ్ వైబ్స్ అనేది వస్తుంది. లేకపోతే ఒకతర నెగిటివ్గా డే అంతా ఉంటుంది. మార్నింగ్ లేవగానే పని ఎక్కువ అనిపిస్తుంది నాకైతే. సో అందుకోసం నైటే అంతా ఇచ్చేస్తాను. ఇప్పుడైతే మా మావయ్య గారు వచ్చారు, వాళ్ళకైతే డిన్నర్ ఇచ్చేసాను. డిన్నర్ తిన్నారు. తినేసిన తర్వాత నేను స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. పిల్లలు మా మావయ్యతో అయితే ఆడుకుంటున్నారనమాట. సో నా కిచెన్ అయితే ఫుల్ క్లీన్ అయిపోయింది. సో ఇప్పుడైతే మా మావయ్య గారు తిన్న తర్వాత వాళ్ళు మజ్జిగ అయితే తాగుతారు. సో వాళ్ళకి మజ్జిగ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో వాళ్ళకి డాక్టర్స్ చెప్పారనమాట. సో మజ్జిగ షుగర్ ఉంది కాబట్టి ఎలా తాగాలి అని చెప్పేసి. సో అందుకోసం మజ్జిగకి కొంచెం నేనైతే అల్లం ఉంటుంది కదా, సో అల్లంని కూడా తురిమి వేసుకుంటాను అనమాట. డాక్టర్స్ చెప్పారు చాలా మంచిది అలా తాగితే అంటే. షుగర్ ఉన్న వాళ్ళకైతే అలా మజ్జిగ ఇస్తే చాలా మంచిదంట. డైరెక్ట్గా మజ్జిగ తాగడానికన్నా ఇలా మజ్జిగ తాగితే చాలా మంచిదంట. సో కొంచెం పెరుగు తీసుకొని అందులోకి కొంచెం వాటర్ అండ్ ఉప్పుని వేసుకొని కొంచెం శొంఠి ఉంటుంది కదా, సో శొంఠి అల్లంని మనం చిన్నగా కట్ చేసుకోవడం కానీ లేకుంటే తురుముకోవడం కానీ చేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మజ్జిగతో పాటు అల్లంని కూడా అలాగే తినాలి. సో అందుకోసం చిన్నగా కట్ చేసుకొని అల్లం అందులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది షుగర్ ఉండే వాళ్ళకైతే. సో తినింది అయిన తర్వాత మా మావయ్యకి మజ్జిగ ఇచ్చేసి మా పాపకి మా మావయ్యకి అయితే పడుకోవడానికి అంతా రెడీ చేయించేసాను అనమాట. సో ఇది నా 5 to 11 PM daily routine. So thank you for watching. Bye, good night, take care.